రాజాసాబ్ సినిమా నుంచి రెబల్ సాబ్ సాంగ్ అనే ఫస్ట్ సింగిల్ ని ఆదివారం లాంచ్ చేశారు. దీనికోసం బాలానగర్లోని విమల్ థియేటర్లలో ఈవెంట్ నిర్వహించారు. దీనికి డైరెక్టర్ మారుతి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ప్రభాస్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నానని, ప్రభాస్ తన టాలెంట్ గుర్తించి యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నాడని చెప్పారు. ప్రభాస్ ఫోటో జేబులో పెట్టుకునే ఎవడైనా టాప్ డైరెక్టర్ అయిపోవచ్చని స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు పండక్కి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను, ఎందుకంటే ఈ కటౌట్కి అవన్నీ చాలా చిన్న మాటలు అయిపోతాయి అని మారుతి అన్నాడు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ కటౌట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఎందుకంటే ఆయన అంటే మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని, నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. ఆ మాటలే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాయి. కాలర్ ఎగరేయడం అనే టాపిక్ వస్తే టాలీవుడ్లో ఎవరికైనా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ప్రతి ఈవెంట్లో తారక్ తన అభిమానులను ఉత్సాహపరచడానికి కాలర్ ఎగరేస్తుంటారు. దేవర సినిమా ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని ఓ ఫంక్షన్లో చెప్పారు. కాలర్ ఎత్తుకుని తిరిగే సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తానని మరో ఈవెంట్లో అన్నారు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏకంగా 2 కాలర్లు పైకి ఎత్తి చూపించారు. అందుకే కాలర్ అనగానే అందరికీ తారక్ గుర్తుకు వస్తారు. అందుకే ఇప్పుడు మారుతి కాలర్ కామెంట్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రిగర్ అయ్యారు. తమ హీరోని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ ని పొగిడే క్రమంలో ఎన్టీఆర్ కటౌట్ ని తక్కువ చేసి మాట్లాడారంటూ నెటిజన్లు మారుతిపై మండిపడుతున్నారు. ఒక హీరోని ఆకాశానికి ఎత్తడానికి మరో హీరోని కించపరచడం తగదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులైతే సోషల్ మీడియాలో మారుతిని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. నువ్వెంత, నీ బ్రతుకెంత అంటూ బూతులతో రెచ్చిపోతున్నారు. పెద్ద హీరోతో సినిమా చేయగానే కొమ్ములొచ్చాయంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మారుతి ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. నేను నా కామెంట్స్ పై వివరణ ఇవ్వాలనుకుంటున్నా. ముందుగా ప్రతి అభిమానికి హృదయపూర్వకంగా నా క్షమాపణలు చెప్తున్నాను. ఎవరిని బాధ పెట్టడం, అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. స్టేజ్ పై మాట్లాడే సమయంలో కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్న దానికి పూర్తి భిన్నంగా విషయాలు బయటకు వస్తాయి. నేను మాట్లాడిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను చింతిస్తున్నాను. నాకు ఎన్టీఆర్ గారి పట్ల, ఆయన అభిమానులందరి పట్ల అపారమైన గౌరవం ఉంది. సినిమా పట్ల, మీ హీరో పట్ల మీరు చూపించే ప్రేమను నిజంగా విలువైనదిగా భావిస్తున్నాను. నేను ఆయనని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పూర్తి నిజాయితీతో మనస్ఫూర్తిగా వివరణ ఇస్తున్నాను. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి పేర్కొన్నారు.